రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ ఎవరిది, ఎవరితోటి అర్థం కావట్లేదు. ఇంకా ప్రస్తుతానికి ఏదో సుకుమార్ గారితో అన్నారు, పెద్ద అయిపోయిన తర్వాత మాట్లాడేది కాదు. సుకుమార్ గారితో మూవీ అయితే కాదు. RC-17 విల్ నాట్ బి డైరెక్టెడ్ బై సుకుమార్ గారు. ఆయనకి టైం పడుతుందంట. ఇది వచ్చిందంటే ఇంకా మన పుష్ప 2 ఏమో, అది పుష్ప 2 వాళ్ళు కాళ్ళలో ఉన్నారు, వాళ్ళు కలలు కంటారు, అది వేరే విషయం కానీ పుష్ప 20 ఎప్పుడు చెప్పారా? 28 వచ్చేస్తుంది. 28 will have Pushpa 2. ఇంకొకటి రాదు, వేరే విషయం కానీ. అంటే లైక్ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే మనకి సుకుమార్ గారి సినిమా వచ్చేది RC-17 ఏదైతే ఉందో, RC-17 కి టైం పడుతుందంట. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. పుష్ప 2 తర్వాత వస్తుంది కాబట్టి ఐ వాంట్ టు గివ్ ఇట్ అ ఫెంటాస్టిక్, ఇంకా చాలా బాగా చేద్దాం. అండ్ ఇట్స్ అన్ అర్బన్ స్టోరీ. మనకి రంగస్థలంలో పుష్ప అలా ఉండదంట, టోటల్లీ అర్బన్ మీద నడుస్తుందంట. అది రియల్లీ గుడ్ థింగ్, అది ఒకటి జరుగుతుంది. కానీ సో RC-17 ఎవరిది లైక్ ఇది ఉందన్నప్పుడు మాత్రం చాలా రోజులుగా వినబడిన నేమ్ ఏంటంటే నిఖిల్ నాగేష్ భట్, కిల్ డైరెక్టర్ చేసే సినిమా. సో కిల్ డైరెక్టర్ చేసే సినిమా RC-17తో చేసే సిచ్యువేషన్ ఉందన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ మిథలాజికల్ మూవీ అని చెప్పేసి న్యూస్ నడుస్తుంది. అదొకటి అనుకున్నా కానీ పోనీ RC-17 అయినా కానీ మనకి నిఖిల్ నాగేష్ భట్తో చేస్తున్నారు, సుకుమార్ గారు కాదు. సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. RC-18 కూడా సుకుమార్ చేసే పరిస్థితి లేదంట. ఈ నిఖిల్ నాగేష్ భట్ అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వచ్చే సుకుమార్ గారి మూవీ మధ్యలో త్రివిక్రమ్ గారు చేస్తారంట. మీకేమనిపించింది? భలే తిప్పారా ఫ్రేమ్లు. చెప్పు. మధ్యలో బ్యాక్గ్రౌండ్ వేస్తా గురూజీ ఎన్న గురూజీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ యాడ్ దిస్ వన్, ఒకటి చెప్పేస్తా. అల్లు అర్జున్ గారి మూవీ అట్లీతో లేట్ అవుతుంది అండ్ ఆల్సో ఈ నీట్ ప్రీ ప్రొడక్షన్ అన్నప్పుడు కాబట్టి యు ఆర్ మేకింగ్ వెంకటేష్ గారితో సినిమా. అండ్ ఇంకో థాట్ ప్రాసెస్ ఇంకోటి ఎవరైనా అంటారంటే వెంకటేష్ గారి మూవీలో ఇంకో స్టార్ ఉంటాడు, ఆయనే రామ్ చరణ్, కాబట్టి వీళ్ళిద్దరు కలిసి సినిమా ఇస్తున్నారు అంటారు. అదొకటి ఏమో నాకు డౌట్, అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ విషయం, అది కాదు నాకు అనిపిస్తుంది. పోనీ వెంకటేష్ గారి సినిమాకి దీనికి టైం పడుతుందని చెప్పేసి వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నా అన్నప్పుడు అల్లు అర్జున్ గారి అట్లీ సినిమా ఏదైతే ఉందో అది ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నా అని చెప్పేసి అంటారు. పక్క గురూజీ 4-5 ఫ్రెంచ్ సినిమాలు చూస్తారు ఈ మధ్య. ఫ్రెంచ్ స్పానిష్ సినిమాలు చూసేసి గూగుల్ జెమినీ వాడి డైరెక్ట్ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్ కొట్టి అంటే ఎవరు అందరు RC త్రివిక్రమ్ ఫేక్ అంటే నేను ఇది రూమర్సే, నేను మళ్ళీ చెప్తున్నా, పక్కా ఇదే జరుగుతా అనట్లేదు. నేను విన్న వాళ్ళు చాలా రిలయబుల్ సోర్సెస్ నుంచి విన్నా కాబట్టి మాట్లాడుతున్నా, లేకపోతే నేను మాట్లాడతాను అసలు నాకు సంబంధం ఏంటైనా మాట్లాడడానికి అవసరమే లేదు. అసలు త్రివిక్రమ్ గారిని ఎందుకు పెడతాం దీంట్లో, నాకు ఎందుకో రిలయబుల్ సోర్సెస్ నుంచి త్రివిక్రమ్ గారు ఒక స్టోరీ చాలా రోజుల నుంచే వింటున్నా. నేను వింటూ ఒక 6 weeks నుంచి వింటున్నా, ఒక 1.5 month నుంచి వింటున్నా. జరుగుతా అంటే బొక్క జరుగుతాలే నేను అనుకున్నా. వాళ్ళు అన్న సార్ తర్వాత ఓరే జరిగే పరిస్థితి ఉంది అన్నప్పుడే మాట్లాడుతుంది. అది లైక్ మ్యాటర్ కాదు. ఇప్పుడు గురించి లైక్ ఎప్పుడైతే ఈ అల్లు గారి ప్రాజెక్ట్ నుంచి బ్రేక్ తీసుకున్నారో వెంకటేష్ గారితో వచ్చింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారితో వచ్చింది, వెంకటేష్ గారితో వచ్చింది, మళ్ళీ నో ఇట్స్ బ్యాక్ విత్ రామ్ చరణ్ గారు. కానీ అంటే ప్లాన్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ గారితో ఏదైనా స్టార్ హీరో ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్ చేస్తున్నారంటే ఆ టైంలో ఉండే ఎక్సైట్మెంట్ ఎట్లుండేది, అప్పుడు ఎట్లుంటుండే 2016-2017 ఆ టైంలో. గుంటూరు కారం రా గ్లిమ్స్, అజ్ఞాతవాసి తర్వాత గుంటూరు కారం అంటే వింటారు, అజ్ఞాతవాసి దాకా అజ్ఞాతవాసి ముందంటారు అంతా. లైక్ అప్పుడు ఇంకా అది వేర్లే. ఇట్లయిపోయిందంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు సినిమా చేస్తున్నారు అంటే వద్దయ్యా ప్లీజ్ అయ్యా వదిలేయ్యాము మళ్ళీ అని ఫీలింగ్ వచ్చేస్తుంది లోపల. ఐ డోంట్ నో వై. మర్చిపోయాను ఇంకొకటి, ఇక్కడ కామెంట్ పెట్టారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక రూమర్ వచ్చింది విత్ సుజిత్. అదేంటంటే అది యాక్చువల్లీ అయ్యే అవకాశాలు లేవు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఓజీ యూనివర్స్ ఏదైతే ఉందో లైక్ దే ఆర్ థింకింగ్ టు ఎక్స్పాండ్ ఓజీ, అండ్ దాంట్లో ఇంకొక మెగా హీరోని ఇంక్లూడ్ చేద్దాం అని చూస్తున్నారంటే, అండ్ రామ్ చరణ్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్. అది కూడా ఉంది. మరి అది ఎంతవరకు ఉంటుందో ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే అది అవ్వదు. లైక్ ఇక్కడ నీకు పూజ వాళ్ళ తర్వాత రోమియో వాళ్ళ రెడీ రోమియో వాళ్ళ తర్వాత సుజిత్, అరే ఇలా అర్థం కావట్లా. మధ్యలో 1-2 ప్రాజెక్టులు ఇరుగుతున్నాయి. ఇప్పుడు నిఖిల్ నాగేష్ భట్ మిథలాజికల్ అని చెప్తున్నారు. ఏమో 1 yearలో ఫినిష్ చేసి రామ్ చరణ్కి లైక్ వెళ్ళిపోమ్మా ఇంకో సినిమా చూసుకో అని చెప్తారనుకున్నావా? మిథలాజికల్ అని ఇంక్లూడ్ చేసినప్పుడే యు ఆర్ కన్వీనియంట్లీ టేకింగ్ 2.5 years ఆఫ్ యాక్టర్స్ టైం ఆర్ యువర్ టైం.
ఆ? ఏంటి ఆదిపురుష్ సరిపోదా చూసిన తర్వాత మేము అని మాడుతున్నాం మా వాళ్ళు. లైక్ ఇన్ టిపికల్ ఫ్యాషన్ 2 years 2.5 years ఇస్ అన్ యావరేజ్. అంటే ఇన్ టిపికల్ ఫ్యాషన్. ఇప్పుడు ఆదిపురుష్ ఏ రేంజ్ బొక్క పెట్టిందంట మనకి. మనకి తానాజీ తీసిండు కాబట్టి ఓం రాజు దగ్గర స్టఫ్ ఉందని చెప్పేసి మనం ఆదిపురుష్ మీద నమ్మకం పెట్టుకున్నాం. కిల్లు తీసిండు కాబట్టి నిఖిల్ నాగేష్ భట్ దగ్గర స్టఫ్ ఉందని చెప్పేసి మనం ఈ మూవీ మీద నమ్మకం పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అసలుకే రామ్ చరణ్ తలకి ఊపెత్తాడు అన్నిటికీ. ఫస్ట్ 7.5 గంటల ఫుటేజ్ గేమ్ చేయించారు తెలుసా? తెలుసు విన్నా సమీర్ అంట ఆయన ఎడిటర్. నేను టాపిక్ పెడతాం అనుకున్నా. నేను పెడదాం అనుకున్నా యాక్చువల్లీ, కాకపోతే గేమ్ చేంజర్ మీద మళ్ళీ అన్నా అనుకో వీడు కావాలని మళ్ళీ హీటర్ అని చెప్పేసి దేవరాన్ని తీసుకొచ్చినాడు అంటున్నారని చెప్పేసి. ఇంతకంటే దేవరా హేటర్, ఇప్పుడు నువ్వు గేమ్ చేంజర్ హేటర్. అంతే నేను రామ్ చరణ్ హేటర్ అయిపోతుంది. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటే ఈడ ఉంటా, ఆడ మింగులు పడితే ఈడ మింగులు పడతా. నాకు అంతే ఏముండదు, మింగులు కావను. 7.5 గంటలు ఫుటేజ్ ట్రైలజీ చేయొచ్చురా. పెద్ద సిరీస్ రావచ్చు, ట్రైల్ వద్దురే, ఆ రేంజ్ స్టోరీ లేదు అక్కడ. సిరీస్ తీయచ్చు మావా. అబ్బో 2.5 గంటలు ఒక్కొక్క సినిమా చెప్పిన 3 పాటలు వస్తాయి. 7 గంటలు. అరే నేను బ్రహ్మోత్సవం 5 గంటలు అన్నప్పుడే నీకు గుర్తుంది, అప్పుడు అడ్డల 5 గంటలు తీసినప్పుడు 5 గంటలు 4 గంటలకు 3.5 గంటలకు కుదిచ్చినప్పుడు అమ్మ 5 గంటలు కూడా తీసేది అనుకున్నా. ఇప్పుడు 7.5 గంటల. ఆయనకే శంకర్ గారు చాలా నీట్ గా 5 hours తీసినాం ఫుటేజ్. 5 hours వచ్చింది, ఆయన కవర్ చేద్దాం ట్రై చేసిండు పాపం. అంటే కాదు ఈ SSDలు అయిపోతుంటే కనీసం లైక్ ఇన్వెంటరీ ఎవడైనా సార్ SSDలు నిండిపోతున్నాయి సార్ అని చెప్పడా? మనం మళ్ళీ గేమ్ చేంజర్ వచ్చేసి చూసినాము, మనం RC18 కి రావాల్సింది. సో త్రివిక్రమ్ గారు అయితే సినిమా అవుతుందంట. కొంతమంది ఏమంటున్నారంటే యాక్చువల్లీ అరే పాయింట్ నెంబర్ 1 చూడు, ఇప్పుడు ఈ గౌతమ్ తిరుమల ప్రాజెక్ట్ ఏదైతే లైక్ రామ్ చరణ్ ది ఉండేదో అది ఎందుకు క్యాన్సిల్ అయింది? గేమ్ చేంజర్ టేకింగ్ మోర్ టైం కదా. సో ఇలాగే అదొక వన్ ఆఫ్ ద రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయట. అది వన్ ఆఫ్ ద రీజన్, బట్ స్టిల్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్. లైక్ గేమ్ చేంజర్ కి టైం ఇవ్వాలి కాబట్టి, అండ్ గేమ్ చేంజర్ హ్యాస్ లుక్స్, లైక్ హీ హ్యాస్ టు చేంజ్ హిస్ లుక్స్, కాబట్టి అదొకటి రీజన్ అయి ఉండొచ్చు. సో అలాగే ఇప్పుడు సుకుమార్ ప్రాజెక్ట్ వాజ్ సపోజ్ టు బి నెక్స్ట్ పోస్ట్ పెద్ది అన్నప్పుడు లైక్ సుకుమార్ గారు ఈస్ టేకింగ్ సమ్ టైం. ఎంతవరకు తీసుకుంటారా? మహా అయితే ఒక 10 months, ఒక 1 year తీసుకుంటారా మేబీ, లైక్ ఫర్ స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ వేస్తున్నారు సుకుమార్ ప్రాజెక్ట్ జరుగుతుంది. సో ఇంత జరిగినప్పుడు మధ్యలో ఒక సినిమా నిరికించటమే రిస్కీ. అంటే ఇప్పుడు ఆ ఒక్క సినిమా లేట్ అయింది అనుకో, దట్ విల్ ఇంపాక్ట్ ఆల్ కదా. ఇప్పుడు లైక్ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఫర్ రాజాసాబ్ అండ్ హను ప్రాజెక్ట్. దట్ ఈస్ వై స్పిరిట్ ఈస్ గోయింగ్ వెనక్కి వెళ్తూనే వస్తుంది. దానివల్లే సలార్ అండ్ కల్కి ఆర్ ఆల్సో గెటింగ్ పోస్డ్. సో అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు సుకుమార్ గారి ప్రాజెక్ట్ కొంచెం టైం పడుతుందని ఇంకొక ప్రాజెక్ట్ మధ్యలో ఇరుక్కుంటే మేబీ సుకుమార్ గారి ప్రాజెక్ట్ మైట్ గెట్ పోస్ట్ పోన్ ఇండెఫినెట్లీ. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇంకొక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి పెడతానంటే, అండ్ దట్ ఇప్పుడు మన Tier 1 స్టార్స్ అందరూ కూడా ఊరిన ఇయర్కి ఒకటి, ఇయర్కి రెండో అట్లా 2 సంవత్సరాలకు ఒకటి, అది కూడా నువ్వు ఫాస్ట్గా తీస్తే తప్ప. ఇలాంటి సిచ్యువేషన్లో సుకుమార్ గారి ప్రాజెక్ట్ 2029కో 2030కో వెళ్తుంది ఇట్లా పెట్టుకుంటే. అది ఏదో సినిమా డైలాగ్ చదివినా గారు ఎంతసేపు ఒకటి మధ్యలో గ్యాప్ వచ్చిందని ఇంకోటి నిరికించావు అనుకో, ఇది వెనక్కి వెళ్తా ఉంటది. యూ హావ్ బిగ్ ఎగ్జాంపుల్స్. ఎవరనుకున్నా కానీ నా బాధ అది కాదు. త్రివిక్రమ్ గారు వాజ్ సపోజ్ టు డూ మూవీ విత్ అల్లు అర్జున్. నువ్వు ఇప్పుడు అన్న ఎగ్జాంపుల్ 2 ఇరికిద్దాం ట్రై చేస్తున్నాడు ఆయన వెంకటేష్ గారితో. అది దానికి పోస్ట్ ప్రొడక్షన్ కి టైం పడుతుంది అని చెప్పేసి కదా దాన్ని పుష్ చేసి అట్లా సినిమా తీసారు, దాన్ని ఇరికిచ్చారు. ఇది అయితే లేదని చెప్పేసి దాని ప్లేస్ ఇంకోటి వెంకటేష్ గారి మూవీ ఇరికిచ్చారు. ఇది అయితే లేదని చెప్పేసి ఇంకోటి ఇరికిస్తారా? నేను వెంకటేష్ గారి ఫిల్మ్ ఐ వాజ్ ఫైన్. ఎందుకంటే నువ్వు డ్రామా తీసుకున్నప్పుడు నువ్వు తొందరగా ఫినిష్ చేయగలుగుతావు, పర్లేదు. ఒక 1 yearలో నువ్వు దాన్ని గట్టెక్కించగలుగుతావు. ఈ లోపు అట్లీస్ట్ అట్లీ ఫిల్మ్ ఒక 60% 50% ఎంత కొంత షూటింగ్ వరకు కానీ ఫినిష్ అవుతుంది, CG పక్కన పెడితే. సో ఇంకొన్ని నెలలు నీది కాదు అని వెయిట్ చేస్తే నువ్వు అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ నువ్వు పిక్ చేసుకోవచ్చు. కానీ నువ్వు లైక్ మీరు కన్సిడర్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇవేమి 6 months 7 months ఫినిష్ చేసి లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళేవి కాదు. లైక్ పెట్టుకునే ప్రతి స్టార్ కూడా 1.5 2 సంవత్సరాలు కూర్చుంటున్నారు. అన్నప్పుడు
ఎఫెక్ట్ అయితే పడుతుంది పక్క. ప్రాజెక్ట్ మైట్ గెట్ క్యాన్సిల్డ్. అసలుకే మోసం వచ్చింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఈ రోడ్డు పెట్టుకుంటే సుకుమార్ ప్రాజెక్ట్ గ్యాప్ పడుద్దాం, అది కూడా జరగచ్చు. ఈ లోపు స్క్రిప్ట్ గెటింగ్ స్టేల్ అదొకటి ఉందా? ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. RC-17 అండ్ RC-18 విత్ నిఖిల్ నాగేష్ భట్, త్రివిక్రమ్ మేబీ. అంటే వెంకటేష్ గారి సినిమాలో ఈయన మల్టీ స్టారర్ ఉంటారని చెప్పేసి కూడా నడుస్తుంది. ఏది కన్ఫర్మ్ కాలేదు, న్యూస్ అయితే వస్తుంది, లేబుల్స్ వచ్చి మాట్లాడుతున్నా కాబట్టి మాట్లాడుతున్నా, లేకపోతే లైట్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి.